नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पैगंबर मोहम्मद की शिक्षाओं की सभी मनुष्य एक हैं का पालन करते हुए तवक्कल वेलफेयर सोसाइटी के अध्यक्ष एम.ए. जब्बार ने कहा कि वे अपने स्वैच्छिक संगठन के माध्यम से गरीब लोगों के विकास के लिए कई सेवा कार्यक्रम चला रहे। पैगंबर मोहम्मद मिलादुन नबी के 1500वें जन्मदिन के अवसर पर किरावरंगर के ईदगाह मैदान में तवक्कल वेलफेयर सोसाइटी के तत्वाधान में एक महा अन्नदान का आयोजन किया। इस अवसर पर कार्यक्रम के आयोजक एम.ए. जब्बार ने कहा कि दुनिया में सभी मनुष्यों के साथ समान व्यवहार करने के पैगंबर की शिक्षाओं के आधार पर वे अतीत से अपने स्वैच्छिक संगठन की ओर से गरीब लोगों के लिए विभिन्न प्रकार की सेवा कार्यक्रम करते रहते हैं। मोहम्मद प्रवक्త 1500 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ అందరూ ఈ కార్యక్రమం ప్రవక్త ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఇస్లాం మతానికి ఆయన మంచితనం నేర్పిన మంచితనం, దాన్ని బట్టి అందరూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 1500 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ అందరూ పేదవారికి అన్నదానం, మరి ఒక వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బట్టలు పంపిణీ, వాళ్ళకు మరి ఎదురు కలహికలు చేసుకుంటూ ప్రేమాభిమానం, ఆయనే మొహమ్మద్ ప్రవక్త ఒక వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఒక ప్రవక్త, మొహమ్మద్ ప్రవక్త అయినా కూడా ప్రేమాభిమానంతో అందరికీ కలుసుకొని హిందూ ముస్లిమ్స్ అందరు కలుసుకుంటూ చేసుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ పోవాలని చెప్పి ఆయన మా ముస్లిమ్స్ అందరికీ నేర్పిన ఇస్లాం మత గురు ఆయనే. కాబట్టి ఈరోజు ఆయన సందర్భంగా పుట్టిన సందర్భంగా 1500 సంవత్సరాలు పుట్టిన సందర్భంగా ఈరోజు మేము కిలావరంలో ఈద్గాలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము. ఈరోజు అందరూ ముస్లిమ్స్ హిందువులు కాకుండా మేము అందరికీ అన్నదానం మహాన్నదానం కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఈ 4వ సంవత్సరం నుంచి మొత్తం ఈసారి మళ్ళీ 1000 మందికి మేము అన్నదానం మొదలుపెట్టాము. దీనికి మొహమ్మద్ ప్రవక్త సందర్భంగా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ తరఫున పేదలకు బట్టలు కానీ, పేదవారికి పెళ్ళిళ్ళకు కానీ, పేదవారికి ఏదైనా అవసరం పడితే వాళ్ళకు మెడికల్ కానీ వీటికి అన్నిటికీ మేము సహకారం చేసుకుంటాం. మా ట్రస్ట్ తరఫున సహకారం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ట్రస్ట్ తరఫున మీ అందరం హిందూ భాయిలకు, ముస్లిం భాయిలకు ఈద్ మిలాద్ ముబారక్, హిందూ భాయిలకు వినాయక చవితి ముబారక్ అందరికీ తెలుపుకుంటూ నేను తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ చైర్మన్గా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాను. ఈరోజు అందరికీ 1000 మందికి భోజనాలు పెడుతున్నాను. అందరికీ ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గణేష్ శుభాకాంక్షలు, मिलादुल नबी शुभाकांक्षल अंदर की। ये बहुत ही बेहतरीन अमल, क्योंकि हमारे नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने इरशाद फरमाया, सलाम को फैलाना और लोगों को खाना खिलाना ये ईमान की दौलत है, ईमान की अलामत है। और मेरे और आपके आका सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि अगर कोई बंदा भूखे को खाना खिलाए तो अल्लाह तबारक व तआला जन्नत के दरख्त के फलों में से उसे खाना खिलाता है, फल खिलाता है। और खाना खिलाना ये भाई और भाईचारे को बढ़ाती है, मोहब्बत एक दूसरे के दिलों में पैदा करती है, और गरीबों यतीमों को और जो भूखे हैं उन लोगों की मदद भी होती है। और ये ईमान की अलामत है, बहुत बड़ी दौलत है। अल्लाह तबारक व तआला हम तमाम लोगों को ये जज्बा और इस कैफियत के साथ, इस शौक़ के साथ, इस सुरूर के साथ लोगों को खाना खिलाने की तौफीक अता फरमाए।